ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఉషా హోమియోపతి టీవీ ఛానల్ని చూసేటటువంటి వ్యూవర్స్ అందరికీ మరి సబ్స్క్రైబర్స్ అందరికీ మరి హోమియోపతిని ఎంతగానో ఇష్టపడి మరి హోమియోపతిని వాడేటటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వీడియో సెషన్లో బ్లాడర్ మజిల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, అదే ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ. ఈ బ్లాడర్ మజిల్ని డెక్స్ట్రూజార్ మజిల్స్ అని అంటాము. మరి ఆ మజిల్స్ వీక్ అయినప్పుడు మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి హోమియోపతి ఏ హోమియోపతి మందులు వాడి ఈ బ్లాడర్ యొక్క అండర్ యాక్టివిటీని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి ప్రాబ్లం, డాక్టర్ గారు ఈ బ్లాడర్ మజిల్ వీక్నెస్ మీద, ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ మీద ఒక వీడియో చేయండి అని చెప్పి చాలా రోజుల నుంచి మనని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ వీడియో సెషన్లో ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ గురించి ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. గత 1 వీక్గా, ఒక వారం రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు. బికాజ్ నా ఫోను ఇంతకుముందు చెప్పాను కదా, నా ఫోను నీళ్ళల్లో పడడం జరిగింది. మరి అది రిపేర్ అయ్యి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. మరి ఈరోజు ఈ వీడియో సెషన్ని డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీకి డెడికేట్ చేద్దాం. అసలు ఈ డెక్స్ట్రూజార్ మజిల్ అంటే ఏమిటి? ఈ డెక్స్ట్రూజార్ మజిల్ అనేది బ్లాడర్లో ఉండేటటువంటి మజిల్. ఇది ఒక చాలా స్పెసిఫిక్ మజిల్. అన్ని మజిల్స్లా కాకుండా ఇది ఒక స్మూత్ మజిల్, చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి మొత్తం కూడా నెర్వేషన్ ఉంటుంది. నెర్వ్స్ అనేది ఈ బ్లాడర్ అంతా కూడా ఈ నెర్వేషన్ అనేది మీకు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి, సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నెర్వ్ యొక్క ఇన్నర్వేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇతర మజిల్స్ కన్నా చాలా మీకు వెల్ ఆర్గనైజర్గా ఉంటాయి ఈ డెక్స్ట్రూజార్ మజిల్లో. మరి దీంట్లో కూడా ఈ కొలాజన్ ఫైబర్ అనేది స్మూత్ మజిల్తో పాటు మరింత స్మూత్గా యాక్షన్ ఉండటానికి, మరి ఆ బ్లాడర్ యొక్క ఈ ప్రెషర్ని, బ్లాడర్లో ప్రెషర్ మెయింటైన్, ఓవర్ ప్రెషర్ కాకుండా, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఈ కొలాజన్ ఫైబర్స్ అనేది కూడా ఈ డెక్స్ట్రూజార్ మజిల్స్లో ఉంటాయి అన్నమాట. మరి ఈ బ్లాడర్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఈ అండర్ యాక్టివిటీ ఆఫ్ యూరినరీ బ్లాడర్. ఈ మజిల్స్, ఈ డెక్స్ట్రూజార్ మజిల్స్ అండర్ యాక్టివిటీకి గురవుతాయి. అంటే వాటి యొక్క యాక్టివిటీ అనేది స్పెసిఫిక్గా, అంటే యాక్టివిటీ అనేది ఉండాల్సినటువంటి యాక్టివిటీ ఉండదు ఆ మజిల్స్లో. అండర్ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది ఈ అండర్ యాక్టివ్నెస్? ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ, ఈ బ్లాడర్ మజిల్ వీక్నెస్, దీన్నే బ్లాడర్ మజిల్ వీక్నెస్ అని కూడా అనొచ్చు. ఈ బ్లాడర్ మజిల్స్ ఎందుకు వీక్ అవుతాయి అంటే అది న్యూరలాజికల్ కాజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పాం కదా, నెర్వ్ ఇన్నర్వేషన్. ఈ నెర్వ్ ఇన్నర్వేషన్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, ఎలాగంటే మీకు స్పైన్కి దెబ్బలు తగిలినప్పుడు, లేదంటే తీవ్రమైనటువంటి బ్యాక్ పెయిన్ ఉండి మరి లంబార్ స్పాండలోసిస్ మరి అతి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా, లేదంటే స్పైన్కి మరి ఓల్డ్ ఇంజరీస్, ఇంతకుముందు ఎప్పుడో దెబ్బలు తగిలినప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ డెక్స్ట్రూజార్ మజిల్స్ అనేది, ఆ బ్లాడర్ అనేది వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదంటే డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా షుగరు కంట్రోల్లో లేకపోయినప్పుడు, అలాంటి కేసుల్లో కూడా ఈ బ్లాడర్ మజిల్స్ అనేది వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి కండిషన్స్లో కూడా, మరి అదే కాకుండా ఈ పార్కిన్సన్స్ లాంటి న్యూరలాజికల్ కండిషన్స్లో కూడా మరి ఈ డెక్స్ట్రూజార్ మజిల్స్ అనేది యాక్టివ్నెస్ అనేది, వీక్నెస్ అనేది ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి అదే కాకుండా కొంతమందికి ఈ జెనెటికల్గానే ఈ డెక్స్ట్రూజార్ మజిల్స్లో ఈ మజిల్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అది కొంత ఏజ్ తర్వాత మరి అది ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు మీలో. ఈ హిస్టలాజికల్గా మీరు జెనెటికల్ టెండెన్సీ కూడా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ కారణాల వల్ల, మరి ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటి కారణాల వల్ల, మరి అదే కాకుండా మెకానికల్ కాజెస్, ఎలాగంటే మీకు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంటు అవ్వటం వల్ల, మరి బ్లాడర్ మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టడం వల్ల అది ఓవర్ డిస్టెన్షన్కి గురవటం, అలాంటి కారణాల్లో కూడా మరి ఈ డెక్స్ట్రూజార్ మజిల్ అనేది వీక్ అయిపోవచ్చు.
మరి అదే కాకుండా యూట్రైన్ ప్రొలాప్స్, యూట్రస్ అనేది ప్రొలాప్స్ అవటం వల్ల కూడా ఈ స్త్రీలలో మరి డెక్స్ట్రూజార్ మజిల్ అనేది వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి మెకానికల్ కాజెస్ అయి ఉండొచ్చు, జెనెటికల్ కాజెస్ అయి ఉండొచ్చు, లేదంటే న్యూరలాజికల్ కాజెస్ అయి ఉండొచ్చు. మరి కొంతమందిలో ఈ ఫంక్షనల్, కొంతమందిలో ఏ కాజు కూడా కనిపించదు, వాటిని ఇడియోపతిక్ కేసెస్ అంటాం. మరి ఏ కాజు ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ కాజు లేకపోయినా మీకు డెక్స్ట్రూజార్ మజిల్ యాక్టివిటీ అనేది తగ్గొచ్చు. ఎందుకు వస్తుంది అనేది చెప్పలేం, కానీ డెక్స్ట్రూజార్ మజిల్ అనేది అండర్ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. మరి కొన్ని కేసుల్లో ఈ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు. మరి మీకు ఈ నర్వస్ సిస్టమ్ మీద మరి నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మరి యూరినరీ బ్లాడర్, మరి స్ప్లింటర్, యూరిన్ బయటికి పోవాలంటే యూరెత్రల్ మూత్రనాళం దగ్గర స్ప్లింటర్ అనేది ఓపెన్ అవ్వాలి. దానికి కూడా నెర్వేనర్వేషన్ అనేది ఉంటుంది. అదంతా కూడా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. కొంతవరకు మరి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో కూడా ఉంటుంది. వీటి మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఈ డెక్స్ట్రూజార్ మజిల్ అనేది వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. మరి ఏమవుతుంది ఈ సిమ్టమ్స్ ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ వల్ల ఎలాంటి లక్షణాలు ఆ పేషెంట్ అనుభవిస్తాడు అనేటటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే, ఈ డెక్స్ట్రూజార్ అనేది అసలు మనకు దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు యూరిన్ ఎలా పోస్తుంది. ఇది చాలా అద్భుతమైన మెకానిజం యూరిన్ పోయటం అనేది. మనం ఏదో యూరిన్ రాగానే యూరిన్ పోసేస్తున్నామని అనుకుంటాం, కానీ దీని వెనకాల చాలా మెకానిజం ఉంటుంది. మీకు యూరిన్ అనేది కొంత మరి కిడ్నీ మరి ఆ బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ ఫామ్ చేస్తుంది. ఆ ఫామ్ చేసినటువంటి యూరిన్ అంతా కూడా మరి యూరిట్రస్ ద్వారా మరి బ్లాడర్లోకి అక్యుములేట్ అవుతుంది. బ్లాడర్లో అక్యుములేట్ అయిన తర్వాత మరి కొంత క్వాంటిటీ, ఒక థ్రెషోల్డ్ వాల్యూ, ఒక వాల్యూకి రీచ్ అయిన తర్వాత మరి ఈ బ్లాడర్ అనేది కన్స్ట్రిక్ట్ అవ్వాలన్నమాట. బ్లాడర్ ముడుచుకోవాలి. ఒక క్వాంటిటీకి రీచ్ అయిన తర్వాత, ఒక సర్టెన్ అమౌంట్ మీకు బ్లాడర్లో యూరిన్ రీచ్ అయిన తర్వాత ఈ బ్లాడర్ మజిల్స్ అనేది ముడుచుకోగానే మరి మనకు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపించబడుతుంది. బ్లాడర్ ఫిల్ అయింది, దాన్ని బయటికి పంపించాలి యూరిన్ అని చెప్పి ఒక సిగ్నల్ అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది బ్లాడర్కి ప్లస్ అక్కడ ఉన్నటువంటి యురెత్రా స్ప్లింటర్ గేట్ అనమాట. ఈ స్ప్లింటర్ అంటే గేట్, బయటికి పంపించడానికి బ్లాడర్ యొక్క గేట్, అవుట్లెట్ స్ప్లింటర్ అనమాట. ఈ స్ప్లింటర్కి మరి సిగ్నల్ పంపించి ఆ స్ప్లింటర్ ఓపెన్ అవ్వమని చెప్పి కమాండ్స్ పంపిస్తుంది. ఈ కమాండ్స్ పంపించగానే స్ప్లింటర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్లాడర్లో ఉన్న యూరిన్ అంతా కూడా మరి మీకు మూత్రనాళం ద్వారా, యురెత్రా ద్వారా బయటకు పోవటం అనేది జరుగుతుంది. మరి ఇది జనరల్గా అందరిలో జరగాల్సినటువంటి నార్మల్గా జరగాల్సినటువంటి ఫంక్షన్. మరి డెక్స్ట్రూజార్ మజిల్స్ వీక్ అయిపోవటం వల్ల ఎంత యూరిన్, దాంట్లో క్వాంటిటీ కన్నా ఎక్కువ యూరిన్ మరి అక్యుములేట్ అయిపోయినా కూడా మీకు యూరిన్కి వెళ్ళాలి అనేటటువంటి సెన్సేషన్. ఈ బ్లాడర్ అనేది కన్స్ట్రిక్ట్ అవ్వదు, మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సిగ్నల్స్ పంపించదు. దానివల్ల బ్లాడర్ అనేది ఓవర్ డిస్టెండ్ అయిపోవటం అనేది జరుగుతుంది. మరి కొంత డిస్టెండ్ అయిన తర్వాత మరి అది సిగ్నల్ పంపిస్తుంది, కానీ మరి అది ప్రాపర్గా కన్స్ట్రిక్ట్ అవ్వదు. మరలా బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చినప్పుడు ప్రాపర్గా అది కన్స్ట్రిక్ట్ అవ్వదు, అందువల్ల ముడుచుకోదు. అందువల్ల యూరిన్ అంతా కూడా పూర్తిగా ఎవాక్యువేట్ అవ్వటం అనేది జరగదు. మరి ఈ బ్లాడర్లో ఉన్నటువంటి నర్వ్స్కి, ఆ స్ప్లింటర్లో ఉన్నటువంటి నర్వ్స్కి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ వీక్నెస్ ఆఫ్ బ్లాడర్లో ఈ కోఆర్డినేషన్ కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఆ స్ప్లింటర్ ఓపెన్ అయిపోయినప్పుడు మరి అది పూర్తిగా మరి అది ఓపెన్ స్టేట్లోనే ఉంటుంది. అందువల్ల మరి యూరిన్ అనేది డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అనేది జరుగుతుంది అనమాట. అది ప్రాపర్గా క్లోజ్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ వల్లే మరి ఆ స్ప్లింటర్ కూడా దెబ్బతింటుంది. ఆ స్ప్లింటర్ దెబ్బతిని, ఆ గేట్ దెబ్బతిని మరి యూరిన్ అనేది డ్రిబ్లింగ్ అయిపోతూ ఉంటుంది. యూరిన్ అనేది మీకు చుక్క కారిపోతూ ఉంటుంది. కారిపోయి మరి పూర్తిగా యూరిన్ అనేది బయటికి పోకుండా కొంత యూరిన్ అనేది బ్లాడర్లో ఉండిపోతుంది. ఇదంతా కూడా పూర్తిగా యూరినేషన్ మెకానిజం అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ వల్ల. దానివల్ల ఏమవుతుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ ఇప్పుడు తెలియకుండా యూరిన్ అయిపోవటం, తెలియకుండానే, అంటే బ్లాడర్ బాగా ఫిల్ అయిపోయిన తర్వాత యూరిన్కి వెళ్దామంటే ఇంకా ఆపుకోలేడనమాట. ఆ స్ప్లింటర్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ స్టేట్లోనే ఉంటుంది. మన ఆ బ్రెయిన్ సిగ్నల్స్ పంపించినప్పటికి కూడా ఆ స్ప్లింటర్ క్లోజ్ అవుతుంది. అందువల్ల ఆ పేషెంట్ యూరిన్ని ఆపుకోలేడు. దీనివల్ల ఇన్కాంటినెన్సీ ఆఫ్ యూరినేషన్ డెవలప్ అవుతుంది. యూరినేషన్ ఆపుకోలేకపోవటం అనేటటువంటి ఒక సిమ్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఇదే కాకుండా మరి ఇంకొక సిమ్టమ్ ఏంటంటే,
యూరిన్ మరి పూర్తిగా ఎవాక్యుయేట్ అవ్వదన్నమాట బ్లాడర్లో. అంటే ఆ బ్లాడర్ యొక్క అండర్ యాక్టివిటీ వల్ల యూరిన్ అనేది ఆ బ్లాడర్లోనే కొంత యూరిన్ అనేది ఆ బ్లాడర్లోనే ఉండిపోతుంది. బ్లాడర్లోనే ఉండిపోయి మరి పొత్తి కడుపులో ఏదో బరువు పెట్టినట్లుగా యూరిన్ పూర్తిగా ఎంటీ అవ్వదు కదా, అందువల్ల మరి బ్లాడర్లో ఏదో బరువు ఉన్నట్లుగా ఇంకా ఏదో పూర్తిగా బయటికి వెళ్ళలేదు అనే అసహనం అనేది ఏర్పడుతుంది అనమాట. అనే హెవీనెస్ ఆఫ్ ఈ బ్లాడర్ అనేది ఈ పొత్తి కడుపులో హెవీనెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది పెల్విస్లో. మరి ఇదే కాకుండా యూరిన్ ఎక్కువగా అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది కదా, స్టాగ్నేట్ అయిపోవటం వల్ల మరి ఇన్ఫెక్షన్కి గురవుతుంది. ఇన్ఫెక్షన్కి గురయ్యి సిస్టైటిస్ ఆ బ్లాడర్ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఇదే కాకుండా మరి యూరిన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ మరి బ్లాడర్లోనే ఉండిపోవటం వల్ల మరి స్టోన్స్ అనేది తయారవుతాయి, స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. మరి ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మరి దీనివల్ల మరి కొంతమందిలో అబ్డామిన్ పెయిన్, దాంతోపాటు నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందిలో. ఎందుకంటే ఈ ట్యూబ్స్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉందో, యూరిన్ పోసేటటువంటి ట్యూబ్స్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉందో వెంటనే మరి ఆ సెన్సేషన్ బాడీలో ఎక్కడైనా కూడా వామిటింగ్స్ వస్తున్నాయి అంటే, వామిటింగ్ సెన్సేషన్ ఉందంటే ఒకటే ఇండికేషన్, శరీరంలో ఎక్కడైనా కూడా ట్యూబ్స్ అనేది బ్లాక్ అయినాయి అంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. అలాగే యూరినరీ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయినప్పుడు ఈ వామిటింగ్ సెన్సేషన్, ఈ నాసియా లేదంటే వామిటింగ్స్ అవ్వటం ఇలాంటి సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. మరి కొంతమందిలో కిడ్నీలు కూడా వాయొచ్చు. మరి బ్లాడర్ అనేది ఎక్కువగా మరి సరిగ్గా ఎవాక్యుయేట్ చేయకుండా పంపించిన యూరిన్ అక్కడే ఉంచుకుంటూ ఉంటే మరి దానివల్ల కిడ్నీలు వాయటం, హైడ్రోనెఫ్రోసిస్ అనేటటువంటి ఈ కండిషన్స్ కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కండిషన్స్ అన్నిటి కూడా ఈ అండర్ యాక్టివిటీని హోమియోపతిలో చాలా సమర్థవంతంగా క్యూర్ చేయడానికి మంచి మందులు ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ అండర్ యాక్టివిటీని మనం క్యూర్ చేయవచ్చు. దీంతోపాటు మీకు సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన మైండ్ని కంట్రోల్ చేసుకోవటం, మైండ్ మీద గ్రిప్ ఉంచుకోవటం, ఈ బ్లాడర్ని, ఈ మైండ్ని బ్లాడర్ని వీటి మధ్య ఒక కోఆర్డినేషన్ ఏర్పరచుకోవడానికి మనం సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే మరి ఈ మీకు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టము మరి బ్లాడర్ మధ్య, ఈ న్యూరాన్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఏర్పడి ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ కూడా కంట్రోల్లోకి వచ్చి మీ యూరినేషన్ మెకానిజం అనేది నార్మల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు వాడచ్చు ఈ డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీని, ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన హోమియోపతి మందులు ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాము. ముందుగా చెప్పుకోవాల్సింది ఈ కాస్టికం. ఈ కాస్టికంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే దగ్గిన తుమ్మిన మీకు యూరిన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఈ కాస్టికం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాస్టికం పేషెంట్స్ని ఏ విధంగా గుర్తుపట్టడం అంటే వీళ్ళు హైలీ సింపాథెటిక్గా ఉంటారు. అంటే ఇతరుల యొక్క బాధల్ని తట్టుకోలేరు అనమాట, అంత సింపాథెటిక్గా ఉంటారు. మరి ఫైబ్రస్ బాడీ ఉంటుంది, వీళ్ళ బాడీ లూజ్గా ఉండదు, కొంచెం టైట్గా హార్డ్గా ఉంటుంది మజిల్స్ అన్నీ కూడా. మరి అలాంటి కేసుల్లో ఈ కాస్టికం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ బ్లాడర్ యొక్క వీక్నెస్ని కంట్రోల్ చేయడానికి. ఈ పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా మరి ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ వల్ల మరి ఎక్కువగా యూరిన్ పోసేస్తున్నారు అని చెప్పి వస్తూ ఉంటారు. అలాంటి కేసుల్లో కూడా ఈ కాస్టికం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసే హోమియోపతి మందు. ఈ డైరెక్ట్గా మీకు 1 mg పొటెన్సీలో ఒక 2 pills ఇస్తే చాలు ఈ అండర్ యాక్టివిటీ అనేది తగ్గటం, చాలా కేసుల్లో కూడా ఈ డెక్స్ట్రూజార్ వీక్నెస్ అనేది తగ్గటం అనేది కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం అనేది చాలా కేసుల్లో కూడా ఉంటుందనే చెప్పాలి. మరి దీని తర్వాత ఈ క్యాంథారిస్ ఎలాగంటే ఇందులో కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. యూరిన్ అనేది డ్రిబ్లింగ్ అయిపోతూ ఉంటుంది, చుక్క పడిపోతూ ఉంటుంది. దాంతోపాటు యూరెత్రా అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాలం మరి బ్లాడర్లో యూరిన్ ఉండిపోవటం వల్ల, యూరెత్రాలో బ్లాడర్ ఉండిపోవటం వల్ల మరి బ్లాడర్ ఇన్ఫెక్షన్కి గురయ్యి మరి అదే ఇన్ఫెక్షన్ యూరెత్రాలోకి స్ప్రెడ్ అయ్యి మరి అక్కడి నుంచి మరి యూరిన్ పోస్తూ ఉంటే విపరీతమైనటువంటి మంట. యూరిన్కి వెళ్దామంటే బ్లాడర్లో యూరిన్ ఉంటుంది కానీ అది బయటికి రాదు, చుక్క వస్తుంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ యూరినేషన్ అనేది ఉండదన్నమాట. మరి అలాంటి కేసులో ఈ క్యాంథారిస్ 200 తీసుకుని ఒక 2 pills ఇస్తే చాలు. మరి ఈ క్యాంథారిస్ని మరి అవసరమైతే రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ క్యాంథారిస్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురైనప్పుడు యూరెత్రా, దాంతోపాటు డెక్స్ట్రూజార్ అండర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ కేసులను క్యూర్ చేయడానికి ఈ క్యాంథారిస్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందు. దీని తర్వాత ఈ క్రియోసోటం అనేది కూడా మరి చాలా అసలు యూరిన్ అనేది ఆపుకోలేరు అనమాట. అసలు విపరీతమైనటువంటి అర్జీ, యూరిన్కి వెళ్ళేలోపే యూరిన్ పడిపోతూ ఉంటాయి అనమాట. మరి అలాంటి కేసుల్లో విపరీతమైనటువంటి అర్జీ ఉన్న కేసుల్లో ఈ క్రియోసోటం అనేది
చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి దీని తర్వాత ఈ స్క్విల్లా అనేది కూడా యూరిన్ ఇన్కాంటినెన్స్ని యూరిన్ ఆపుకోలేకపోవడం అనేది క్యూర్ చేయడానికి ఈ స్క్విల్లా అనేది కూడా చాలా చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఈ స్క్విల్లాలో ఎలా ఉంటుందంటే యూరిన్ మరి ఒక పైపుతో కొట్టినట్లుగా మరి ఒక పైప్ నుంచి ఆగుతా వస్తా యూరిన్ స్ప్లిట్టింగ్ సెన్సేషన్ అంటాం. మరి యూరిన్ కాసేపు వస్తుంది ఆగిపోతుంది అలా ఉంటుందన్నమాట. మరి అలా ఉన్నట్లయితే ఆ విధమైన సిమ్టమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ అండర్ యాక్టివిటీ బ్లాడర్ని క్యూర్ చేయడానికి ఈ స్క్విల్లా అనేది కూడా చాలా అద్భుతమైన హోమియోపతి మందు. దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీని తర్వాత ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రీనల్ ప్రాబ్లమ్స్తో పాటు మరి డెక్స్ట్రోజార్ యొక్క అండర్ యాక్టివిటీ ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ ఉన్నట్లయితే అలాంటి కేసుల్లో ఈ బెంజాయిక్ యాసిడ్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ యూరిన్ అనేది ఎక్కువగా మరి వాసన హార్స్ యూరిన్ స్మెల్ ఎలాగంటే విపరీతమైనటువంటి ఘాటైన ఎసిడిక్ స్మెల్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఈ బెంజాయిక్ యాసిడ్ పేషెంట్స్ మరి యూరిన్ పోయటానికి బాత్రూంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఆ బాత్రూంలోకి వెళ్ళలేమన్నమాట. మరి అంత విపరీతమైనటువంటి హార్స్ యూరిన్ స్మెల్ ఉంటుందన్నమాట. అంత ఎసిడిక్ స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఈ డెక్స్ట్రోజార్ యొక్క అండర్ యాక్టివిటీని క్యూర్ చేయడానికి ఈ బెంజాయిక్ యాసిడ్ 200 లేదంటే 1 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. దీన్ని రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మరి హార్ట్ కంప్లైంట్స్ ఉండి హార్ట్ ట్రబుల్స్ ఉండి మరి వాళ్ళల్లో ఈ బ్లాడర్ యొక్క అండర్ యాక్టివిటీ డెవలప్ అయితే ఈ రెండు కూడా కాంబినేషన్లో ఉన్నట్లయితే మరి అలాంటి కేసులో డిజిటాలిస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ డిజిటాలిస్ ఈ 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. ఇది కూడా డీప్ యాక్టింగ్ మెడిసినే. మరి ఇది మీడియంగా ఉంటుంది దీని యాక్షన్ అనేది. ఒక్కోసారి మరి సిమ్టమ్స్ తగ్గకుండా ఉంటే కొంతవరకు తగ్గి ఆగిపోయి మరలా రిపీట్ అవుతూ ఉంటే దీన్ని కూడా మరలా రిపీట్ చేయవచ్చు ఈ డిజిటాలిస్. గుర్తుంచుకోండి, హార్ట్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో యూరిన్ కంప్లైంట్స్ డెవలప్ అయినప్పుడు ఈ డిజిటాలిస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మందుగా చెప్పాలి. మరి ఇంకొక మందు యూరిన్ ఆగిపోవటం ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉండి మరి కార్డియోమయోపతి డెవలప్ అయ్యి అలాంటి కేసుల్లో యూరిన్ ఆగిపోతే స్పాంజియా తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. మీకు యూరిన్ అనేది ఫ్రీగా అవటం అనేది జరుగుతుంది. యూరిన్ అనేది పూర్తిగా సప్రెస్ అయిపోతుంది. ఈ బ్లాడర్ అనేది ఓవర్ డిస్టెంట్ అయిపోయి మరి వీక్నెస్ ఆఫ్ బ్లాడర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది వీళ్ళల్లో. మరి అలాంటి కేసుల్లో ఈ స్పాంజియా అనేటటువంటి హోమియోపతి మందు కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మందు. ఇవే కాకుండా ఇంకా యూట్రైన్ కంప్లైంట్స్ ఉండి యూట్రైన్ ప్రొలాప్స్ యూట్రస్ కనుక మరి కిందకు జారి ప్రొలాప్స్ అయ్యి మరి అలాంటి కేసుల్లో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటే ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంటే సెపియా అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు 1 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేయాలి. దీన్ని కూడా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. మరి లిలియం టిగ్ అనేది కూడా యూట్రైన్ ప్రొలాప్స్ కేసుల్లో మరి ఈ సెపియాలో అయితే మీకు ఈ గర్భసంచి వెజైనాలో నుంచి జారిపోతుందా ఈ డ్రాగింగ్ సెన్సేషన్ అనమాట, కిందకి జారిపోతుందా అనే సెన్సేషన్ ఉంటుంది. కానీ అలాంటి సెన్సేషన్ ఏమీ లేకుండా ఓన్లీ యూట్రైన్ ప్రొలాప్స్ కనుక ఉన్నట్లయితే లిలియం టిగ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. మరి ఆ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండి ప్రోస్టేట్ గ్రంథి వాసి ఉండి కొంచెం ఎల్డర్లీ పీపుల్లో ఓల్డేజ్ పీపుల్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండి మరి దానివల్ల ఈ బ్లాడర్ వీక్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కొంతమందిలో. మరి అలాంటి కేసుల్లో ఈ బెరైటా కార్బ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బెరైటా కార్బ్ పేషెంట్స్ కొంచెం అమాయకత్వంగా ఉంటారనమాట. కొంచెం ఇంటెలిజెన్స్ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. మరి ఈ బ్రెయిన్ కూడా మీకు ఎలాగంటే ఈ సెరెబ్రల్ ఎట్రోఫీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ పెద్ద వయసులో ఈ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోయి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టము సరిగ్గా సిగ్నల్స్ పంపించకుండా బ్లాడర్కి మరి అదే కాకుండా దాంతోపాటు ప్రోస్టేట్ కూడా ఎన్లార్జ్మెంట్ ఉంటే అలాంటి కేసుల్లో ఈ బెరైటా కార్బ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 30 లేదంటే 200లో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు. ఇది కూడా చాలా చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్. మీకు ఈ బ్లాడర్ యొక్క వీక్నెస్ అండర్ యాక్టివిటీ అనేది తగ్గేటటువంటి అవకాశం అన్ని కేసుల్లో కూడా ఉంటుంది. దీంతోపాటు కోనియం మరి ఇంటెలిజెన్సీ నార్మల్గానే ఉంది. కొంతవరకు సెరెబ్రల్ ఎట్రోఫీ డెవలప్ అయింది. పేషెంట్ ఇంటెలిజెంటే, మొదటి నుంచి కూడా ఇంటెలిజెంటే. మరి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది డెవలప్ అయింది. మరి హార్ట్ సెన్సేషన్ అనేది చెప్తున్నాడు. ఈ పొత్తి గడుపులో మరి ఏదో రాయి పెట్టినట్టు ఉంది, గట్టిగా ఉంది అని చెప్తా ఉన్నాడు. అలాంటి కేసులో ఈ కోనియం అనేది మీకు 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. ఇది కూడా చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఇది ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు. మీకు చాలా వరకు కూడా ఈ
బ్లాడర్ వీక్నెస్ అనేది తగ్గి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ తగ్గిపోతుంది ముందు. దాంతోపాటు ఈ బ్లాడర్ మీద పడిన ఒత్తిడి తగ్గిపోయి మరి ఈ బ్లాడర్ వీక్నెస్ అనేది కూడా తగ్గి ఇన్కాంటినెన్స్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఇది ఈ కోనియం పనిచేయని దగ్గర కోనియం కొంతవరకు పనిచేసి ఆగిపోయింది. మరి అలాంటి కేసుల్లో ఈ తూజ తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే మరి ఇంకా ఫర్దర్గా ఈ కోనియం ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచి ఆ యాక్షన్ని ఈ తూజ అనేది కంటిన్యూ చేస్తుంది. ఆ ఇన్కాంటినెన్స్ అనేది పూర్తిగా 100% కూడా తగ్గేలాగా చేస్తుంది. మరి ఇవన్నీ కూడా తగ్గినప్పుడు ఈ మెడోరినం అనేటటువంటి ఈ నోసోడ్ తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే ఇంతకుముందు చెప్పినటువంటి మందులు ఏది కూడా పనిచేయనప్పుడు అలాంటి కేసుల్లో ఈ మెడోరినం వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ మెడోరినము 200 పొటెన్సీలో లేదంటే 1M పొటెన్సీలో ఒక 1 or 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే మరి ఇది ఇంతకుముందు పనిచేయనటువంటి హోమియోపతి మందులు మరలా ఇప్పుడు పనిచేసేటటువంటి అవకాశం అనేది అన్ని కేసుల్లో మనం చూడవచ్చు. మరి ఇది ఈరోజు కొన్ని మెడిసిన్స్ గురించి ఫ్యూ మెడిసిన్స్ మరి అండర్ యాక్టివిటీని తగ్గించడానికి ఈ డెక్స్ట్రోజార్ మజిల్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనే దాని విషయం మీద హోమియోపతి మెడిసిన్స్ని వాడి ఏ విధంగా యాక్టివేట్ చేయొచ్చు, ఈ బ్లాడర్ వీక్నెస్ని ఏ విధంగా తగ్గించవచ్చు అనేటటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలించాం. ఇంకో విషయం మర్చిపోయాం. ఇది స్పైన్కి గనక దెబ్బలు తగిలి ఈ స్పైనల్ కార్డ్కి ఇంజురీస్ జరిగి ఆ తర్వాత మరి ఈ డెక్స్ట్రోజార్ అండర్ యాక్టివిటీ ఈ బ్లాడర్ అనేది వీక్ అయిపోయింది. మరి అలాంటి కేసుల్లో ఏం వాడాలి? అలాంటి కేసుల్లో ఈ ఆర్నికా కనుక 200లో ఒక 2 పిల్స్ ఇస్తే మరి ఆ యాక్టివిటీ అనేది మరలా ఇన్కాంటినెన్స్ అనేది నార్మల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి పేషెంట్ ఇంజరీ జరిగి పేషెంట్ బెడ్ మీద పడుకున్నాడు, యూరిన్ అనేది ఆగట్లా, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అలాంటి కేసుల్లో ఈ ఆర్నికా అనేది బాగా పనిచేస్తుంది. మరి దెబ్బలు తగిలి చానాళ్ళు అయిపోయింది, మరి 1 or 2 years అయిపోయింది. ఆ తర్వాత ఈ బ్లాడర్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవుతూ ఉన్నాయి. మరి అలాంటి కేసుల్లో మనం వాడవలసినటువంటి హోమియోపతి మందు ఈ నాట్రమ్ సల్ఫ్ 200. దీన్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆర్నికా అయితే ఫ్రీక్వెంట్గా మరి అవసరమైతే రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ నాట్రమ్ సల్ఫ్ అనేది డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఈ స్పైనల్ ఇంజరీస్ జరిగినప్పుడు మరి యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అయితే అలాంటి కేసులో మరి హెడ్ ఇంజరీస్ డెవలప్ అయిన తర్వాత కూడా మరి యూరిన్ అనేది ఆగపోతుంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ ఈ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరినేషన్ బ్లాడర్ వీక్నెస్ అనేది డెవలప్ అయినప్పుడు అలాంటి కేసుల్లో ఈ నాట్రమ్ సల్ఫ్యూరికమ్ 200 పొటెన్సీ లేదంటే 1M పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే మరి ఆ బ్లాడర్ వీక్నెస్ అనేది ఈ నెర్వ్స్ అనేది స్ట్రెంథెన్ అయ్యి ఆ బ్లాడర్ వీక్నెస్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్లో మరి ఈ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అయితే అలాంటి కేసుల్లో ఈ అల్యూమినా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పార్కిన్సన్స్ డిసీజెస్లో. తర్వాత ఈ ప్లంబమ్ మెటాలికం అనేది కూడా ఈ సిమ్టమ్స్ అనేది అన్నీ కూడా చాలా స్లోగా డెవలప్ అవుతాయి అనమాట. గ్రాడ్యువల్గా ఆ బ్లాడర్ అనేది వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఈ బ్లాడర్ మజిల్స్ వీక్ అయిపోయి ఆ డెక్స్ట్రోజార్ మజిల్స్ అనేది అండర్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. మరి అలాంటి కేసుల్లో ఈ ప్లంబమ్ మెట్ లేదంటే అల్యూమినా ఈ 2 మందులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ అల్యూమినాలో మీకు ఎలాగంటే వీళ్ళలో ఈ ఇండైజెస్టిబుల్ థింగ్స్ తినాలి, ఈ బియ్యం తినాలి, తర్వాత ఈ కాల్షియం తినాలి అనేటటువంటి సెన్సేషన్ ఉంటుంది. మరి మోషన్ కూడా ఫ్రీగా అవ్వదు, ఎంత ముక్కినా మోషన్ అవ్వదు. ముక్కితే కొంచెం మోషన్ అవుతుంది, అది సాఫ్ట్గా ఉంటుంది. ఆ మోషన్ కూడా సాఫ్ట్ మోషన్నే పంపించడానికి బాగా ముక్కాల్సి వస్తుంది అనమాట. మరి అలాంటి కేసుల్లో అల్యూమినా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్లంబమ్ మెట్లో హార్డ్ స్టూల్స్ ఉంటాయి అన్నమాట, బాల్స్ లైక్ స్టూల్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ యూరినేషన్ ఇన్కాంటినెన్స్ అనేది బ్లాడర్ వీక్నెస్ అనేది కూడా డెవలప్ అవుతుంది ఈ పార్కిన్సన్స్ కేసుల్లో ప్రత్యేకంగా. మరి అలాంటి కేసుల్లో ఈ ప్లంబమ్ మెట్ని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఈ డెక్స్ట్రోజార్ అండర్ యాక్టివిటీతో పాటు మనం మెడిసిన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు మరి అతనికి ఇతర సిమ్టమ్స్ ఏమున్నాయి, యాక్సెసరీ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేటటువంటి విషయం కంకాంపిటెంట్స్ అంటాం. ఇతర సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేషెంట్ మన దగ్గరకు డెక్స్ట్రోజార్ అండర్ యాక్టివిటీ బ్లాడర్ వీక్నెస్తో వచ్చినా డైరెక్ట్గా అదే సిమ్టమ్ మీద మనం మెడిసిన్ సెలెక్ట్ చేయకూడదు. ఇంతకుముందు చెప్పినట్లుగా అతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయా, హెడ్ ఇంజరీస్ ఏమైనా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆ నెర్వ్ సిస్టమ్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఏర్పడి ఆ డెక్స్ట్రోజార్ మజిల్స్ అనేది యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం అనేది అన్ని కేసుల్లో కూడా ఉంటుందనే చెప్పాలి. మరి ఇది ఈరోజు ఈ డెక్స్ట్రోజార్ అండర్ యాక్టివిటీ గురించి, దాని యొక్క వీక్నెస్ బ్లాడర్ మజిల్స్ యొక్క వీక్నెస్ గురించి, మరి దానికి సంబంధించి ఏ మందులు వాడాలి అనేటటువంటి విషయాన్ని కొంతవరకు చర్చించామనే అనుకుంటున్నాను.
మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్లో కూడా ఈ www.homeoresearch.com అనే వెబ్సైట్లో కూడా మీకు ఈ బ్లాడర్ యొక్క ఇన్ఫెక్షన్స్ మీద కొన్ని ఆర్టికల్స్ నేను రాశాను. మరి తప్పకుండా చూడండి. మీరు నా వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ homeoresearch.com వెబ్సైట్ ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్లేషన్ చేసుకుంటే అదంతా కూడా మీరు తెలుగులో చదువుకోవచ్చు. మరి ఇతర ఏ భాషలోనైనా కూడా చదువుకోవచ్చు అనమాట. మరి ఈరోజు ఈ డెక్స్ట్రూజార్ గురించి మరి తిరిగి రేపు వేరొక కార్యక్రమంలో వేరొక వీడియో సెషన్లో తిరిగి రేపు కలుద్దాము. మరి అంతవరకు సెలవు.